దర్శి నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ ఊతమిచ్చేలా 27.66 కోట్ల వ్యయంతో నిర్మించిన 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శివరాంపురంలో ప్రారంభించారు. ఏపీ ట్రాన్స్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఈ సబ్స్టేషన్తో చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో పాటు అధికారులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలను నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సమస్యలు తలెత్తాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లతో సబ్స్టేషన్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, రానున్న 2 నెలల్లో 8 ట్రాన్స్కో సబ్స్టేషన్లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. దర్శి నియోజకవర్గంలో 90 కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనులు పూర్తి కానున్నాయని మంత్రి ప్రకటించారు. అలాగే 50 కోట్ల వ్యయంతో 4,000 సూరిగర్ కనెక్షన్లు మంజూరు చేశామని, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో బీసీలకు సూరిగర్ పథకాన్ని ప్రాధాన్యతతో అమలు చేయనున్నామని తెలిపారు. కేంద్ర రాయితీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 20,000 సాయం అందిస్తుందన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని, వేసవిలో మాదిరిగా రోజుకు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నప్పటికీ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ అంతరాయం లేని సరఫరా అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. 2014-19లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ టెండర్ పిలిచాము. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ సబ్స్టేషన్లు పట్టించుకోలేదు. దీనే కాదు, రాష్ట్రంలో దాదాపు చాలా సబ్స్టేషన్స్ ఇట్లానే పట్టించుకోకుండా వదిలేశారు. డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సబ్స్టేషన్స్ కంప్లీట్ చేయకపోవడం వల్ల చాలా చోట్ల కరెంటు ప్రాబ్లమ్స్ వచ్చాయి. కరెంటు ఉత్పత్తి ఉన్నా సరే దాన్ని సరైన సక్రమంగా ట్రాన్స్మిషన్ చేయాలంటే ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్స్ లైన్స్ కూడా ఉండాలన్నమాట. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాళ్ళూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి, అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చోట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా 20 నెలలు పట్టింది మాకు కంప్లీట్ చేయడానికి. కంప్లీట్ చేసి వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది. ఇట్లాంటి సబ్స్టేషన్స్ దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నాం. అన్ని కూడా కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఈ నెల, వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. దీంతో పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 సబ్స్టేషన్స్ మళ్లీ టెండర్ పిలిచి మళ్లీ ప్రారంభించడం జరిగింది. అన్ని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. మళ్లీ రేపు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో 20 సబ్స్టేషన్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్కో సబ్స్టేషన్స్ అనమాట. 132 గానీ, 220 గానీ, 400 కేవీ సబ్స్టేషన్స్ గానీ, ఇవన్నీ కూడా మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ గానీ, ఇళ్లకు గానీ, షాపులకు గానీ, ఇండస్ట్రీస్ గానీ వెళ్ళాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలి. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో, దర్శి కాన్స్టిట్యున్సీలో 27 కోట్లు పెట్టి సబ్స్టేషన్ నిర్మాణం చేయడమే కాకుండా ప్రారంభించాం. ఇది కాకుండా ఆర్డీఎస్ఎస్ 90 కోట్లతో ఆర్డీఎస్ఎస్ చేస్తున్నాం. ఇక్కడ దాదాపు ఎస్సీ గారిని అడిగితే 81 కోట్లకు అయిపోయింది. ఇంకా 9-10 కోట్లు కనుక చేస్తే కనుక అయిపోయింది అన్నారు. 2 సబ్స్టేషన్స్ ఇచ్చాం, అది కూడా కంప్లీట్ అయిపోయినాయి. తొందరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నమాట. సూర్యగర్ ద్వారా దాదాపు 4,000 కనెక్షన్లు ఇచ్చాం 50 కోట్లతోటి. ఇప్పటికి 3,000 కనెక్షన్స్ అయిపోయినాయి. అవి కూడా తొందరగా కంప్లీట్ చేయమన్నాం. కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే తప్పకుండా ఇస్తాం. ఇవి కాకుండా ముఖ్యమంత్రి గారు బీసీలకు కూడా సూర్యగర్ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు మళ్లీ అదనంగా ఒక 20,000 మనమే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్యగారు ఎట్లా చేశామో, ఎస్సీలకి ఎట్లా చేశామో అట్లానే బీసీలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి అది కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది కూడా జరుగుతూ ఉంది. అది కూడా తొందరలోనే చేస్తాము. అట్లానే మళ్లీ 3 చోట్ల కుర్చేడు, దొనకొండ, ఎట్లాపురం, తాళ్ళూరు మండలంలో ఈ 3 చోట్ల మళ్లీ కొత్తగా సబ్స్టేషన్స్ అడుగుతా ఉన్నారు. ఇది లోడును చూసుకుని రేపు నెక్స్ట్ మళ్లీ కొత్తగా పెట్టే వాటిలో మళ్లీ తొందరగానే అవి కూడా ఇస్తాం. అగ్రికల్చర్ కనెక్షన్స్ చాలా పెద్ద ఎత్తున ఇచ్చాం. ఇంకా 1,200 కనెక్షన్స్ కావాలన్నారు. తప్పకుండా వాటిని కూడా ప్రయారిటీ ప్రకారం వరుసన్నా కూడా శాంక్షన్ చేసుకుంటాం వెళ్తాం అనమాట. వ్యవసాయ కనెక్షన్స్ కానీ, సబ్స్టేషన్స్ 33/11 కేవీ కానీ, అట్లానే ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్కో లైన్స్ కానీ, ఎస్సీ ఎస్టీలకి సూర్యగారు ఇవ్వటం కానీ, మళ్లీ తొందరలో బీసీలకు ఇవ్వటం కానీ, అదేవిధంగా ఆర్డీఎస్ఎస్ ద్వారా 7 నుంచి 8,000 కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాం. విద్యుత్ సంబంధించిన డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల దాదాపు ఎండాకాలం ఎట్లా విద్యుత్ ఉపయోగించుకుంటారో అదేవిధంగా ఇప్పుడు కూడా 280 మిలియన్ యూనిట్లు ప్రతిరోజు కూడా వాడుతూ ఉన్నారనమాట. అందుకని దానికి తగ్గట్టుగానే పవర్ ఉత్పత్తి పెంచాము. దానికి తగ్గట్టే పవర్ లైన్స్ కానీ, ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా వేస్తా ఉన్నాము. కనుక ప్రజలు కూడా అన్ని కూడా గమనించాలి.
ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా కరెంటు కోతలు లేకుండా విద్యుత్తును సరఫరా చేయడం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ అనుభవం ఉంది ఈ డిపార్ట్మెంట్ మీద. ఆయన సూచనలు సలహాలు తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.